హన్నా ఎన్నో అవమానాలు, నిందల మధ్య నలిగిపోతున్న సమయంలో తనను ఇబ్బంది పెడుతున్న పెనిన్నాతో గొడవ పడకుండా మౌనంగా ఓర్చుకుంది. మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర తన బాధను చెప్పుకుంది. తన హృదయ వేదనంతా ఆయన సన్నిధిలో కుమ్మరించింది. దేవుడు హన్నా ప్రార్థన విని తనకు బిడ్డను అనుగ్రహించాడు. ఆమెపై ఉన్న నిందను తొలగించాడు. ఎంతో సంతోషాన్నిచ్చాడు. మనుషులు కనబడుతున్న గాయాలకు చికిత్స చెయ్యొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ దేవుడు హృదయానికి ఏర్పడిన గాయాలను కూడా నయం చేయగలడు. మనుషులు కొన్నిసార్లు సహాయం చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుడు సహాయం చేయని సందర్భం, సహాయం చేయలేని పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగి యేసయ్యపై ఆధారపడదాం. ఆయనకు నీ సమస్యను అప్పగించు. నీ బాధను ఆయనతో పంచుకో. ఊహించని విధంగా మన జీవితాన్ని యేసయ్య మారుస్తాడు.